ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా తిరిగి ఇచ్చేయి, కడుపు కట్టుకున్న ఇచ్చేసేయి, అంతేకాని మర్చిపోయాను, గుర్తులేదు, ఇలాంటి అబద్ధాలు ఆడదు ఎప్పుడు కూడా. ధనం విషయంలో నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవసరతలో నీకు సహాయపడ్డారని ఎవరైనా నువ్వు గుర్తించినప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఎందుకు కావాలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో ఖర్చు వచ్చిందండి, మా ఇంట్లో అది వచ్చిందని కొంచెం డబ్బులు. ఏంటి నువ్వు ఏమన్నా అడుగుతున్నావు అప్పు వాళ్ళని? నీ డబ్బులు అడగడానికి 100 రీజన్లు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అన్నారు, ఇప్పుడేమో అంతే, ఏం చేసుకుంటావు చేసుకో, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, మేమేమో అంతే. దేవుడు వసూలు చేస్తాడు ఒక రోజు, జాగ్రత్త సుమ. ఎంత వసూలు చేయాలి అంత వసూలు చేస్తాడు నీ దగ్గర. మరొక విధానాలు ఆయన వేసి ఆయనకు ఉంటాయి. నువ్వు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే కడుపు కట్టుకుని ఇచ్చేసే. రుణం ఉండద్దు ఎవరికి. చాలాసార్లు మనం సెల్ఫిష్ మోటివ్స్లో ఉంటున్నాం. నేను బాగుండాలి, నేను బాగుంటే చాలు, నేను సంపాదించి ఎవడెలా పోతే